ఇక్కడ మా క్షేత్రంలో ప్రధానమైన పంట చెరుకుగా మేము సాగు చేస్తున్నాము. చెరుకు సాగు మన ప్రకృతి వ్యవసాయంలో చేయాలని మొదలుపెట్టాము. ఇది మొదలుపెట్టినప్పుడు పాలేకర్ గారి బుక్స్ చదివి వాటిని చూసిన తర్వాత చెరుకు ప్రధానంగా చాళ్ళ మధ్య దూరం ఎప్పుడు ఇంత దూరం ఎవరు చూసి ఉండరు. మనకు మామూలుగా ఇక్కడ లోకల్లో అలవాటు ఏంటంటే 2 అడుగులు 3 అడుగులు పెడతారు. ఎక్కువ విత్తనం ఎకరానికి 4 టన్నుల విత్తనం పడుతుంది. కానీ ఇక్కడ మేము చేసింది ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు ఒకసారి దుక్కు దున్నుతాం. అక్కడి నుంచి ఇంకా దున్నడం అనే పనే ఉండదు. ఫస్ట్ దున్నిన తర్వాత 8 అడుగులు తీసుకున్నాము. ఇక్కడ దూరం చాళ్ళ మధ్య 8 అడుగుల దూరం, మొక్కకి మధ్య 2 అడుగుల దూరం పెట్టామండి ఇక్కడ. సో ఇట్లా పెట్టడం వల్ల మొదట్లో అందరూ ఇంత దూరం పెడితే ఏమొస్తుంది అని అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్క చోట 34 పిలకలు 22 పిలకలు అట్లా వచ్చినాయి. ఇది మీరు చూస్తుంది ఇక్కడ రెండో పంట. సో ఈ 8 అడుగుల దూరం పెట్టినప్పుడు మాకు విత్తనం 500 కేజీలు మాత్రమే పట్టింది. సాళ్ళ మధ్య దూరం 8 అడుగులు, మొక్క మధ్య దూరం 2 అడుగులు పెట్టినప్పుడు మాకు విత్తనం 500 కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోయింది. ఫస్ట్ చేసిన తర్వాత మేము ఈ జీవామృతాన్ని వారానికి ఒకసారి జీవామృతం పారించామండి. నీటితో పాటు జీవామృతం పారించేవాళ్ళు. అంతకు మించి ఇంకొక రకమైన రసాయన ఎరువులు కానీ క్రిమిసంహార మందులు కానీ ఎట్లాంటివి వాడలేదు. మొదటి సంవత్సరం మాత్రం మేము మా దేశవాళీ ఆవుపేడ గెత్తాన్ని చెరుకు విత్తనం విత్తేటప్పుడే గెత్తం వేసేసి సాళ్ళలో వాటిలో విత్తనం విత్తడం జరిగింది. ఆ తర్వాత నుంచి వారానికి ఒకసారి నీటితో పాటు జీవామృతం. ఒక్కొక్కసారి నీరు అందకపోయినా 10 రోజులు 15 రోజులు అయినా సరే ఏం కాదు. ఎందుకంటే మేము ఆచ్ఛాదన చేసాం ఇక్కడ. ఫస్ట్లో ఇందులో ఏంటంటే మినువులు, పెసలు, కూరగాయలు వేసాం. మొత్తం భూమి అంతా సాళ్ళ మధ్యలో ఉన్న భూమి అంతా ఎండ తగలకుండా సూర్యరశ్మి సోకకుండా సజీవ ఆచ్ఛాదన, లైవ్ మల్చింగ్ అంటారు, ఆ ఆచ్ఛాదన చేసాం మొదట్లో. ఆ పంటలు తీసేశాక ఈ మొక్కజొన్న, అరటి లాంటివి వేసాము. సో ఈ అంతర పంటలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దూరం పెట్టడం వల్ల చెరుకు పంటకి చాలా అవసరం. సూర్యరశ్మి ప్రతి ఆకుకి తగలాలి. చెరుకుకి ఎక్కువ సూర్యరశ్మి అవసరం. దగ్గరగా వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ సూర్యరశ్మి తగలదు, కొన్నిటికే తగులుతుంది. సో కొన్ని చోట దుబ్బు బాగా వచ్చి కొన్ని చోట్ల అది దిగుబడి తగ్గిపోతుంది. సూర్యరశ్మి ఎప్పుడైతే తగిలిందో బాగా బలంగా వేపుగా ఎక్కువ పిలకలు పెడతాయి. ఒక చోట 34, మా క్షేత్రంలో ఒక చోట 54 పిలకలు కూడా వచ్చింది ఒక మొక్కకి. అంటే ఒకే చోట మనకి 54 కర్రలు వస్తున్నట్టు. మనం చేసే విధానం శ్రద్ధగా చేసుకుంటే అది సంవత్సరానికి దిగుబడి పెరుగుతుంది తప్ప తగ్గదు. మామూలుగా బయట రసాయన వ్యవసాయం చేసిన వాళ్ళు చెరుకుని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత తీసేస్తారు, అందుకు మించి రాదు అని చెప్పి. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో ఇలా దూరం పెట్టి అంతర పంటలు వేసుకుంటే దీన్ని ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలైనా చెరుకు పంటని మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి దున్నాల్సిన పని లేదు, దున్నే ఖర్చు ఉండదు, ఎరువుల ఖర్చు అంతకంటే ఉండదు. ఈ మధ్యలో అంతర పంటలు మాత్రం మనం మార్చుకుంటూ ఉండొచ్చు. పెసలు, మినువులు, బంతి, మిరప, పసుపు ఏవన్నా వేసుకోవచ్చు. ఈ అంతర పంటల వల్ల వచ్చే మనకి ఈ ఆదాయం ఈ ఖర్చుకి, ఈ చెరుకు జడ వేసే ఖర్చు అయితే అవనివ్వండి, నీరు పెట్టే ఖర్చు అయితే అవనివ్వండి, చెరుకు కొట్టే ఖర్చు, ఈ ఖర్చు అంతా మనకి ఈ అంతర పంటల ద్వారా వచ్చేస్తుంది. సో చెరుకు వల్ల వచ్చే ఆదాయం మొత్తం మనకి మిగిలే అవుతుంది. ఎందుకంటే ఈ అంతర పంటల వల్ల ఖర్చు ఒకటే కాదు, ఆచ్ఛాదన కూడా అవుతుంది. భూమికి ఎప్పుడైతే ఆచ్ఛాదన చేసి ఉంచుతామో మనకి హ్యూమస్ అనేది తయారవుతుంది. హ్యూమస్ అనేది మొక్కకి చాలా అవసరం. దిగుబడి పెరగడానికి ఏంటి, భూ సారవంతం చేయడానికి కూడా హ్యూమస్ అవసరం. అంతర పంటలుగా ఈ పప్పు దినుసులు వేయడం, మినువులు, పెసలు వేయటం వల్ల భూమికి కావాల్సిన నత్రజని అంతా వీటి ద్వారా అందుతుంది. ప్రధాన పంటకు కూడా ఇది ఎంతో అవసరం. 8 అడుగులు పెట్టి 4 వరుసల్లో 4 రకాల పంటలు వేసుకోవచ్చు. మధ్యలో ఏమైనా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవచ్చు. మేము వేరుశనగ వేసాం, నువ్వులు వేసాం, మినువులు, పెసలు వేసాం, బంతి వేసాం, మిరప, పసుపు, ఈ పంటలన్నీ. కానీ ఏ పంట వేసినా పప్పు దినుసులు మాత్రం కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే అవి నత్రజనిని భూమికి ప్రధాన పంటకి అందిస్తాయి కాబట్టి పప్పు దినుసులు కంపల్సరీగా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఈ మధ్యలో పంటలు మార్చుకుండడమే. సంవత్సరం అయ్యాక చెరుకు కొట్టుకుంటాం. సంవత్సరం మధ్యలో ఎన్నిసార్లు మార్చుకున్నా మీకు ఆదాయం ఈ కూలి ఖర్చు అవనివ్వండి, దీనికి నీరు పెట్టే ఖర్చు అవనివ్వండి, చెరుకు జడ వేస్తారు, జడ వేసే ఖర్చు, ఇవన్నీ. ఇక్కడ చూడండి ఎంత పొడవు పెరిగిందో. ఇంత పొడవుగా ఇంత బలంగా ఇన్ని 30 పిలకలు 20 పిలకలు 25 పిలకలతో అంటే దిగుబడి డెఫినెట్గా 40 టన్నుల పైనే వస్తుంది తప్ప లోపల రాదు. సో దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, దీనికి అయ్యే ఖర్చు వస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా పంట మనం తీయకుండా ఉంచుకోవచ్చు, భూసారం పెరుగుతుంది. అదే మీకు రసాయన వ్యవసాయం వలన అది 2 ఏళ్ళు 3 ఏళ్ళే, ఆ తర్వాత భూసారం అంతకంతకే తగ్గుతూ ఉంటుంది. కానీ మన ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం సంవత్సరానికి పెరుగుతుంది. మా కింద సంవత్సరం ఇంత దిగుబడి లేదు, ఇది 2వ సంవత్సరం, ఈ సంవత్సరానికి 30 పిలకలు 25 పిలకలు అంటే సంవత్సరానికి అది పెరుగుతుంది. సో ఇది ఏ రకంగా చూసినా రైతుకి
ప్రకృతి వ్యవసాయం వలన ప్రధానంగా 1 ఎకరం 2 ఎకరాలు చేసుకునే రైతులకి చాలా లాభం. ఎందుకంటే వాళ్ళ పనంతా వాళ్ళు సొంతంగా చేసుకుంటారు, బయట వాళ్ళ మీద ఆధారపడరు. కాబట్టి ఒక ఆవు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఆవు పెట్టుకుని జీవామృతం వారానికి ఒకసారి వేసుకుని స్ప్రేయింగ్ కూడా చేస్తే సరిపోద్ది. మధ్య మధ్యలో నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి చెరుకు స్ప్రేయింగ్ కూడా చేస్తే ఈ బూడిద తెగులు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయన్నమాట. సో దీనివలన మీకు ఫ్యాక్టరీకి వేసుకున్న ఆ ఖర్చు మామూలుగా యూరియా పొటాషులు ఈ ఖర్చులు ఏమి ఉండవు. కాబట్టి ఆ ఖర్చులే మీకు పోవు. చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళినా మొత్తం ఎన్ని టన్నులు ఉన్నాయి అన్ని టన్నుల డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. సో ఈ కట్టు చెరుకు కొట్టే ఖర్చు అనే నీరు పెట్టే ఖర్చు మనకు అంతర పంటల ద్వారా వచ్చేస్తుంది. అది కాకుండా అంతర పంటలు ఈ పప్పు దినుసులు ఈ కూరగాయలు వేసుకోవడం మన ఇంటికి కావాల్సినవన్నీ మనం కొనుక్కోకుండా బయట కారం పసుపు పప్పులు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఏమన్నా కూరగాయలు అన్నీ మనం కొనుక్కోకుండా మనకు వస్తాయి. ఎక్కువ ఉంటే బయట అమ్మినా అవి మనకు అదనపు ఆదాయం అని చెప్పచ్చు. విత్తనం 1 ఎకరానికి ఈ విధంగా మాకు 500 కేజీలు మాత్రమే పట్టింది. అదే బయట మీరు దగ్గర వేసేది 4 టన్నుల విత్తనం వాడతారు. అంటే అక్కడే ఒక 3.5 టన్నుల డబ్బులు మనకు మిగిలినట్టే స్టార్టింగ్లోనే. ఈ విత్తనం 500 టన్నులు ఒక్కొక్క కన్ను మీకు మరీ భయం అనిపిస్తే 2 కన్నులు వేసుకోవచ్చు. 8 అడుగులు సాళ్ళ మధ్యలో 2 అడుగులు మొక్కకి పెట్టుకొని ఇచ్చుకుంటుంది. ఇది డెఫినెట్గా మంచి లాభదాయకంగా ఉంటుంది. మొదటి సంవత్సరం తెగుళ్ళు అంటే మాకు చెరుకులో పెద్ద రాలేదు. బూడిద తెగులు ఒకటి మాకు కనిపించింది. బూడిద తెగులు వచ్చేటప్పుడు ఈ జీవామృతంలో పుల్ల మధ్య కలిపి కొడితే ఎక్కువ వాటర్. బూడిద తెగులు కూడా ఎప్పుడు కనిపిస్తుందంటే నీరు తక్కువైనప్పుడు, ఇలా వేసవి కాలం మీకు బూడిద తెగులు కనిపిస్తుంటుంది. ఆ టైంలో ఏం చేయాలంటే జీవామృతంలోని పుల్ల మధ్య కలిపేసి కొంచెం ఒత్తుగా బాగా స్ప్రే చేస్తే అది కూడా మాయమైపోతుంది. అది పెద్ద సమస్య కాదు. మీరు ఎలాగో 15 రోజులకి నెల రోజులకి ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తారు కాబట్టి అది సమస్య కాదు. ఒకవేళ వచ్చినా ఇలా కలిపి కొట్టేసుకుంటే ఆ మాత్రం తెగులు కూడా ఉండకుండా ఉంటుంది. అలా సంవత్సరానికి భూమి సారవంతం అయ్యే కొద్దీ రోగనిరోధక శక్తి పెరిగి మీకు ఆ తెగులు కూడా ఇంకా కనిపించకుండా ఉంటాయన్నమాట. ఈ ఒక రకమైన విత్తనం మాకు మొదటి సంవత్సరమే 70 టన్నులు వచ్చింది. కానీ ఇది మాత్రం మొదటి సంవత్సరం 40 టన్నులే వచ్చింది. ఈ సంవత్సరం డెఫినెట్గా 50 టన్నులు వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మొదటి సంవత్సరం కంటే పిలకలు బాగా పెరిగాయి, డబల్ అయ్యాయి. డెఫినెట్గా 50 టన్నులకు తక్కువ మాత్రం రాదు. 50 టన్నులు పై మాటే వస్తుంది మా దిగుబడి. ఒక జాగ్రత్తగా మేము శ్రద్ధగా చేసింది మాత్రం ఎకరానికి 70 టన్నులు వచ్చింది. మొదటి సంవత్సరమే 70 టన్నులు వచ్చింది. ఏదైనా ఇది ఇందులో మన శ్రద్ధ బట్టి మన దిగుబడి ఉంటుంది. సో ఇది కష్టమైన పని కాదు. కొంచెం శ్రద్ధగా చేసుకుంటే రసాయనిక వ్యవసాయం కంటే 2 ఆదాయం ఇందులో తెచ్చుకునే అవకాశం ఉంది. అది చిన్న రైతులు, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకైతే ఇది ఇంకా లాభదాయకంగా ఉంటుందని మా అభిప్రాయం.